తెలుగు రాజకీయాల్లో సెలబ్రిటీగా మారిపోయారు దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తన వ్యక్తిగత వ్యవహార శైలితో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఎంతో మంది ఎమ్మెల్సీలు ఉన్నా దువ్వాడ శ్రీనివాస్ను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. దానికి కారణం ఆయన కుటుంబ వ్యవహారం. దివ్యెల మాధురితో కలిసి ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ఆయన వైఖరితో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించి దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే వీర విధేయత ప్రదర్శిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే పార్టీ ఆయనపై వేటు వేయటంతో భార్య దువ్వాడ వాణి ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ది ప్రత్యేక స్థానం. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచింది లేదు. 2006లో మాత్రం జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండేవారు. ఆ తర్వాత టెక్కలి నుంచి అసెంబ్లీకి, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నాడు రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంతో పాటు జగన్మోహన్ రెడ్డి వేవ్లో సైతం గెలవలేకపోయారు. అయితే దూకుడు కలిగిన నేత కావటంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే కుటుంబ వివాదంలో చిక్కుకొని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు అన్న నేతల ఫిర్యాదులతో జగన్మోహన్ రెడ్డి ఆయనపై వేటు వేశారు. అప్పటి నుంచి టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఆయన భార్య వాణి పాల్గొంటున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. దువ్వాడ వాణి పొలిటికల్గా సీరియస్ నాయకురాలు. ఆమె తండ్రి సంపతరావు రాఘవరావు సీనియర్ కాంగ్రెస్ నేత. తెలుగుదేశం పార్టీ హయాంలో సైతం టెక్కలి ఎంపీపీగా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్కు రాజకీయంగా ప్రోత్సాహం అందించింది కూడా ఆయనే. దువ్వాడ వాణి సైతం 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2024లో టెక్కలి అసెంబ్లీ టికెట్ ఆమెకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉండేవారు. ఆ సమయంలోనే కుటుంబంలో వివాదం ప్రారంభమైంది. అప్పుడే దువ్వాడ వాణికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆమెకే టికెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రకటించారు జగన్. ఈ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోవటం, ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబ వ్యవహారం రచ్చకెక్కటం, ప్రేయసి దివ్యెల మాధురితో కలిసి ఆయన హల్చల్ చేయటం వంటి కారణాలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేశారు జగన్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన ప్రత్యర్థులు ఈ పని చేయించారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు దువ్వాడ వాణి యాక్టివ్ కావటాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతోంది. 6 ఎమ్మెల్సీలు 8 నెలల కిందట రాజీనామాలు కూడా చేశారు. వారి రాజీనామాలు ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. అందుకే ఇప్పుడు తాను రాజీనామా చేసి పార్టీని ఇరుకున పెట్టాలని, శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీలో తన ప్రత్యర్థులకు సవాల్ విసరాలని దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారట. మరి ఆ ప్రచారంలో ఎంత నిజముందో తెలియాలి.